వరుసగా 3 సార్లు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ ఘనత సాధించిన ఏకైక కాంగ్రెసేతర నేతగా చరిత్ర సృష్టించారు వాజ్పేయి. మూడోసారి ప్రధాని అయ్యాక మాత్రం పూర్తి 5 ఏళ్లు ప్రధానిగా ఉన్నారు. ఆ క్రమంలో ఎన్నో విజయాలు సాధించారు. కొన్ని వివాదాలు, విమర్శలను మూటకట్టుకున్నారు. 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని ఆహ్వానించారు. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేశారు. కాకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది. 13 రోజుల పాటు ప్రధానిగా ఉన్న వాజ్పేయి కుర్చీ దిగాల్సి వచ్చింది. 1996 నుంచి 1998 మధ్యకాలంలో యునైటెడ్ ఫ్రంట్ సారథ్యంలో 2 ప్రభుత్వాలు పాలించాయి. 1998లో లోక్సభ రద్దు కావడంతో మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. మళ్లీ బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని ఆహ్వానించారు. వాజ్పేయి రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని పార్టీలు కలిసి వచ్చాయి. దాంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పాటైంది. 13 నెలల పాటు పాలన నిరాటంకంగా సాగింది. కానీ 13వ నెలలో అన్నాడీఎంకే పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో లోక్సభలో అవిశ్వాస పరీక్ష జరిగింది. 1 ఓటు తేడాతో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. ఇదంతా కాంగ్రెస్ కుట్రేనని బీజేపీ ఆరోపించింది. గద్దె దిగే ముందు పార్లమెంట్లో వాజ్పేయి చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించింది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరపున తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని వాజ్పేయి స్పష్టం చేశారు. आप हमारा देश चलाना चाहते हैं, बड़ी अच्छी बात है. हमारी शुभकामनाएं आपके साथ हैं. हम अपने देश की सेवा के कार्य में जुटे रहेंगे. हम संख्या बल के सामने सर झुकाते हैं और आपको विश्वास दिलाते हैं कि जो कार्य हमने अपने हाथ में लिया है वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम से नहीं बैठेंगे. अध्यक्ष महोदय, मैं अपना त्यागपत्र राष्ट्रपति महोदय को देने जा रहा हूं. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో లోక్సభ మళ్లీ రద్దయింది. మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎన్నికల వరకు వాజ్పేయి కేర్ టేకర్ పీఎంగా వ్యవహరించారు. 1999లో ఎన్నికలొచ్చాయి. ఈసారి ఎన్డీఏ కూటమికి 303 స్థానాలు దక్కాయి. అక్టోబర్ 13న వాజ్పేయి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి మెజారిటీ ఉండడంతో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి 5 సంవత్సరాలు అధికారంలో కొనసాగింది. 2004 ఎన్నికల్లోనూ విజయం ఖాయమని బీజేపీ అంచనాలు వేసుకుంది. ఇండియా ఈ షైనింగ్ నినాదంతో జనంలోకి వెళ్లింది. అయితే ప్రజలు మరోలా ఆలోచించారు. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం కొలువు తీరింది. 2005 డిసెంబర్లో వాజ్పేయి క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. బీజేపీకి లాల్ కృష్ణ అడ్వాణీ, ప్రమోద్ మహాజన్లు బీజేపీకి సంబంధించి రామ లక్ష్మణులుగా వ్యవహరిస్తున్నారని వాజ్పేయి అభివర్ణించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఓ సందర్భంలో మాట్లాడుతూ వాజ్పేయిని భీష్మ పితామహుడని కొనియాడారు. 2009లో అస్వస్థతో ఎయిమ్స్లో చేరిన వాజ్పేయి కొంతకాలం వెంటిలేటర్పై ఉన్నారు. అయితే ఆ తర్వాత కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు. 2015లో వాజ్పేయిని ప్రభుత్వం భారతరత్న అవార్డుతో గౌరవించింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు నేరుగా వాజ్పేయి నివాసానికి వచ్చి అక్కడే ఆయనకు భారతరత్న అవార్డును అందించారు. భారత రాజకీయాలపై తనదంటూ ఓ చెరగని ముద్ర వేసిన వాజ్పేయి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. కొద్దిమంది పాత మిత్రులు మాత్రమే ఆయన్ని కలుస్తున్నారు. ప్రధానిగా వాజ్పేయి పరిపాలనా దక్షునిగా పేరు తెచ్చుకున్నారు. అవసరమైన సమయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దృఢ చిత్తాన్ని చాటుకున్నారు. దేశ రక్షణ విషయంలో దూకుడు ప్రదర్శించడంతో పాటు దేశ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 13 రోజులు, ఆ తర్వాత 13 నెలలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు ప్రధానిగా వ్యవహరించిన వాజ్పేయి చాలా మంది ప్రధానులకు భిన్నంగా వ్యవహరించారు.
దాయాది పాకిస్తాన్పై రాజీలేని పోరాటం చేస్తూనే దాయాది దేశంతో శాంతి చర్చలకు వాజ్పేయి విశేష కృషి చేశారు. 1999లో లాహోర్కు బస్సు నడిపారు. ముషర్రఫ్ను ఢిల్లీ ఆహ్వానించారు. స్నేహహస్తం అందించడంలో అన్ని రకాల ధర్మాలను పాటించిన రాజనీతిజ్ఞుడు వాజ్పేయి. అలాగని పాకిస్తాన్ పట్ల ఆయన మెతక వైఖరిలో ఉన్నారని కాదు. కశ్మీర్ విషయానికి వస్తే పాకిస్తాన్తో పాటు అమెరికాకు ధీటైన సమాధానాలే పంపారు వాజ్పేయి. కశ్మీర్ విషయంలో ఎవరి జోక్యాలను సహించేది లేదని ఖరాఖండిగా చెప్పారు. కశ్మీర్ వైపు కన్నెత్తి చూసినా చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. స్నేహానికి స్నేహం ఇస్తాం, కానీ గీత దాటితే గుణపాఠం చెప్తామంటూ పాకిస్తాన్కు హెచ్చరిక కూడా జారీ చేసిన ధీశాలి వాజ్పేయి. 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వాజ్పేయి. అప్పటికి 24 ఏళ్ల క్రితం పోఖ్రాన్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అణు పరీక్షలు నిర్వహించింది. పోఖ్రాన్ పరీక్షలతో అగ్రదేశాల్లో కలవరం మొదలైంది. రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలు భారత అణు పరీక్షలను సమర్థించాయి. అయితే అమెరికా, కెనడా, బ్రిటన్, జపాన్ దేశాలు మాత్రం భారత్పై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే వాజ్పేయి ఈ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. పోఖ్రాన్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఒక పక్క వాజ్పేయి పాకిస్తాన్తో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులతో పాటు తమ సైనికులను సివిల్ డ్రెస్లో కశ్మీర్లో చొరబాట్లకు ప్రోత్సహించింది. వేలాది మంది ఉగ్రమూకలు కశ్మీర్లో చొరబడ్డారు. వాజ్పేయి దృఢ వైఖరితో భారత సైన్యం కశ్మీర్లో అడుగుపెట్టి కార్గిల్ వద్ద గడ్డకట్టే చలిలో వీరోచితంగా పోరాడి పాక్ సేనలను, ఉగ్రమూకలను తరిమి కొట్టారు. ఆపరేషన్ విజయ్గా పిలుచుకున్న కార్గిల్ వార్లో భారత్ ఘన విజయం సాధించడంతో దేశంలో వాజ్పేయి కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్నంటాయి. 1999 ఎన్నికల్లో కార్గిల్ విజయం తెచ్చిన ప్రతిష్టే బీజేపీతో జట్టు కట్టిన ప్రాంతీయ పార్టీలకు వరమైంది. ఇక వాజ్పేయి హయాంలోనే నదులు అనుసంధానం, స్వర్ణ చతుర్భుజి పథకాలకు శ్రీకారం చుట్టారు. స్వర్ణ చతుర్భుజితో దేశంలో విశాల రహదారులు అవతరించాయి. సర్వశిక్ష అభియాన్ పథకంతో విద్యా వ్యవస్థల్లో విప్లవాత్మక ఫలితాలు సాధించాలని నిర్ణయించారు. ఈ విజయాలను మూటకట్టుకున్న వాజ్పేయి గోద్రా అల్లర్ల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ముస్లింలపై వాజ్పేయి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రతి చోట వారు ప్రశాంతంగా ఉండాలనుకోరు అంటూ వాజ్పేయి వ్యాఖ్యానించారు. గుజరాత్ హింసను ఆపేందుకు వాజ్పేయి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని అప్పటి రాష్ట్రపతి కెఆర్ నారాయణ్ ఆరోపణలు చేశారు. ఇవి మినహాయిస్తే వాజ్ పరిపాలన ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్తూనే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాలన్న సూత్రానికి అనుగుణంగానే సాగిందని ఆర్థికవేత్తలు అంటారు.